హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ ఇప్పుడు అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల పే స్లిప్లలో అప్డేట్ చేయవలసిన అంశాలు. ఆంధ్రప్రదేశ్లో విశ్రాంత ఉద్యోగులు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ పే స్లిప్ల ద్వారా పెన్షన్లు, అలవెన్సులు మరియు మినహాయింపుల వివరాలను తెలుసుకునే అవకాశం కలిగించారు. అయితే ఇప్పటికీ కొన్ని ముఖ్యమైన వివరాలు పే స్లిప్లో సరిగ్గా జత చేయాల్సిన అవసరం ఉంది. ఈ మార్పులు చేయడం వల్ల పెన్షనర్లకు మరింత స్పష్టత ఏర్పడి భవిష్యత్తులో వారసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రస్తుత సమస్యలు మరియు పరిష్కారాలు. మొదటిది డేట్ ఆఫ్ బర్త్ అండి. పే స్లిప్‌లలో పెన్షనర్ పుట్టిన తేదీని ప్రదర్శించడం తప్పనిసరి. ఈ వివరాలు స్పష్టంగా ఉంటే భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఆప్తులకు అనవసర సమస్యలైతే తప్పుతాయి. రెండవది బిల్ నంబర్. ఉద్యోగుల పే స్లిప్‌లో బిల్ నంబర్ కనిపిస్తున్నప్పటికీ పెన్షనర్ల పే స్లిప్‌లో అది అందుబాటులో ఉండటం లేదు. బిల్ నంబర్ చూపించడం ద్వారా పెన్షనర్లు తమ పెన్షన్ స్టేటస్‌ను సులభంగా అయితే చెక్ చేసుకోగలరు. అదొకటి బిల్ నంబర్‌నైతే డీఆర్ వివరాలండి. డీఆర్ ఎదురుగా శాతం స్పష్టంగా చూపించడం అవసరము. ఉదాహరణకు డీఆర్ 12% అని స్పష్టంగా చూపిస్తే పెన్షనర్‌కు డీఆర్‌లో ఎలాంటి మార్పులున్నాయనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనము ప్రాక్టికల్‌గా చూద్దామండి. పెన్షనర్ పే స్లిప్‌లలో అసలు ఏముంది, ఎట్లా ఉంది అనేది. ఒక పెన్షనర్ యొక్క పే స్లిప్‌ను ఎగ్జాంపుల్‌గా తీసుకొని మనమైతే ఇవన్నీ వివరాలు చెక్ చేద్దాము. మొదటిది బర్త్‌డే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఆహ్, చూపించడం తప్పనిసరి. అలాగే బిల్ నంబరు ఉండటం లేదు. డీఎన్ఎస్ రిలీఫ్ దగ్గర మనకు ఎంత పర్సెంట్ అనేది స్పష్టంగా చూపియడం లేదు. ఆ 3 ఇప్పుడు చూద్దాము. సో, ఇది ఒక పెన్షనర్ యొక్క డిసెంబర్ నెల సంబంధించిన పే స్లిప్ అండి. సో, పెన్షనర్లందరికీ డిసెంబర్ నెల పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఒకసారి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ కింద సర్వీస్ పెన్షనర్ అయితేనేమి, ఈ మేరకు పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మనకు ఆహ్, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉంది కానీ ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది లేదనమాట. సో, ఇది ఫ్యూచర్‌లో వాళ్ళకు ఇబ్బందవుతుంది. ఎవరైతే ఫ్యామిలీ పెన్షనర్స్‌కి ఫ్యామిలీ పెన్షన్‌కి అర్హులుంటారో వారికి ఇది ఇబ్బందవుతుంది. ఇక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూపించడం లేదు. కాబట్టి వాళ్ళకు ఫ్యూచర్‌లో ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో ఇబ్బందవుతుంది. అన్ని ఇబ్బందులవుతాయి. తర్వాత రెండోది పర్సెంటేజ్ చూపించటం లేదు ఇక్కడ. మనకు చూడొచ్చు జస్ట్ బ్లాంక్ ఇచ్చారనమాట. జస్టు పర్సెంటేజ్ పెట్టారు గానీ అది 33.67% లేదంటే ఎంత అనేది మనకు మెన్షన్ చేయలేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అనే చెప్పుకోవచ్చు డీఎన్ఎస్ రిలీఫ్ దగ్గర. తర్వాత మనకు ఇక్కడ బిల్ నంబర్ ఎక్కడ గాని లేదండి. చూసుకోవచ్చు. బిల్ నంబర్ అనేది మనకు ఏ పక్క గాని ఇక్కడ స్టేటస్ తెలుసుకోవడానికి వీలు లేకుండా అయితే ఈ పెన్షనర్ యొక్క పే స్లిప్‌లో ఉంటోంది. ఇకపోతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. వయసు ఆధారంగా పెన్షనర్‌కు అదనంగా పెన్షన్ శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో పే స్లిప్‌లో చూపించాలి. ఇది స్పష్టంగా ఉండటం వల్ల పెన్షనర్ తన యొక్క మొత్తాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. కానీ అటువంటివేవి చూపించటం లేదనమాట. ఇక కమ్యుటేషన్ వివరాలు. కమ్యుటేషన్ ద్వారా పొందిన మొత్తానికి సంబంధించిన మినహాయింపు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో పే స్లిప్‌లో స్పష్టంగా చూపించాలి. ఈ వివరాలు లేకపోతే పెన్షనర్ ఆర్థికపరమైన చెల్లింపుల గురించి కన్‌ఫ్యూజన్‌లో పడతారు. సో, ఇక్కడ మనకు ఎటువంటి డేట్స్ లేవన్నమాట. కమ్యుటేషన్ రికవరీ డిడక్షన్స్ అయితే ఉన్నాయి గానీ, కమ్యుటేషన్ ఎప్పటినుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు ఉంటుంది అనే ఒక డేట్ అనేది లేదన్నమాట ఇక్కడ. ఇది గూడా కన్‌ఫ్యూజనే. ఆ తర్వాత సీవీపీ. సో, కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్తిస్తుంది అనేది లేదనమాట. దీనివల్ల మనకు ఇబ్బందవుతోంది. పే స్లిప్ అప్డేట్ చేయవలసిన ముఖ్యమైన అంశాలండి పే స్లిప్‌లో ప్రభుత్వము సంపూర్ణ పెన్షన్.
మొత్తం బేసిక్ పెన్షన్, డీఆర్ మరియు ఇతర అలవెన్స్‌లను డీటెయిల్డ్‌గా చూపించాలండి. అలాగే మినహాయింపులు, పెన్షన్ నుంచి జరిగే మినహాయింపులు, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవన్నీ అదనపు కమ్యూనిటీ ఫండ్, ఇన్‌కమ్ టాక్స్ మొదలైనవి క్లియర్‌గా చూపించాలి. నికర పెన్షన్, మినహాయింపుల తర్వాత పెన్షన్ చేతికి వచ్చే మొత్తాన్ని చూపించాలి. వారసుల వివరాలు, ఫ్యామిలీ పెన్షనర్ యొక్క హక్కులదారుల వివరాలు చేర్చడం, అలాగే ఆరోగ్య సంబంధిత ప్రత్యేక అలవెన్స్‌లు, అవసరమైన సందర్భాల్లో వైద్య ఖర్చులు అదనంగా కల్పించబడే ప్రత్యేక సహాయ వివరాలు పెన్షనర్లకు ఇవన్నీ కూడా పెన్షన్ పేస్లిప్‌లో పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఇక పెన్షనర్లకు సంఘ నాయకులు మరియు ఆర్థిక శాఖ ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని పేస్లిప్‌లను మరింత సమగ్రంగా రూపొందించడంపై పని చేయాలని పెన్షనర్లు కోరుతున్నారు. సో, ఈ అంశాలన్నీ చూస్తే పెన్షనర్లకు మరింత పారదర్శకత ఉంటుంది. భవిష్యత్తులో వారసులకు సంబంధిత ప్రక్రియలు సులభం అవుతాయి. పెన్షనర్ల జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. దీనిపై పెన్షనర్ల అభిప్రాయం అండి. పే స్లిప్‌లలో వారి పూర్తి వివరాలు పొందుపరిస్తే పెన్షనర్ తమ ఆర్థిక వ్యవహారాలను సులభంగా నిర్వహించగలుగుతారని పెన్షనర్స్ అయితే కోరుతున్నారు. ఇది ఒక సగటు పెన్షనర్‌కు ఎంతో మేలు చేస్తుందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని పెన్షనర్లు ప్రభుత్వాన్నయితే కోరుతున్నారు. సో, మరి ఈ పే స్లిప్‌లో పెన్షన్‌కి సంబంధించి అవసరమైన డీటెయిల్స్ అన్నీ కూడా అందుబాటులోకి తేవాలి అని పెన్షనర్స్ కోరుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.